రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ ఎపిసోడ్ నిన్న ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్ టైటిల్ విన్నర్గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలుపొంది అందరిచ్చే శభాష్ అనిపించుకున్నాడు. ఇక రన్నరప్గా అమర్దీప్ నిలిచాడు. అయితే ఒక సామాన్యుడైన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్గా నిలవడంతో అందరూ ఫిదా అవుతున్నారు. మరీ ముఖ్యంగా తనకి వచ్చిన డబ్బును రైతులకు ఇస్తాను అని అనడంతో మరింత పొంగిపోతున్నారు. మామూలుగా ఒక సామాన్యుడు వచ్చిన డబ్బులతో తన అవసరాలను తీర్చుకోవాలని అనుకుంటాడు. కానీ ఇక్కడ ప్రశాంత్ నిర్ణయానికి అందరూ ఫిదా అయ్యారు. పైగా హౌస్లో ఉన్నంతకాలం ప్రశాంత్ ఉండే విధానం కూడా అందరికీ నచ్చింది. ఇక ప్రశాంత్ ఎప్పుడు నామినేషన్స్లో ఉన్నా కూడా జనాలు ఓట్లేసి మరీ సేవ్ చేశారు. నిజానికి అంతమంది సెలబ్రిటీలని కూడా దాడి ఫైనల్లో నిలిచాడు. అంతమంది సెలబ్రిటీలని కూడా దాటి ఫైనల్లో నిలిచాడు అంటే గర్వించాల్సిన విషయం అని చెప్పాలి. ఇక ప్రశాంత్ గెలిచిన విషయం తెలియడంతో ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వచ్చి బాగా సంబరాలు చేసుకున్నారు. ఇక అదే సమయంలో అక్కడ అమర్ ఫ్యాన్స్ ఉండగా ఈ రెండు వర్గాల మధ్యగా అమర్ ఫ్యాన్స్ కూడా ఉండగా ఈ రెండు వర్గాల మధ్య బాగా రచ్చ జరిగింది. నిజానికి ఒక సామాన్యుడికి బిగ్ బాస్ ద్వారా ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందంటే మామూలు విషయం కాదని చెప్పాలి. అయితే ఇదంతా ఇలా ఉంటే పల్లవి ప్రశాంత్ గెలవడంతో మెగాస్టార్ చిరంజీవి కూడా ఫిదా అయ్యాడని తెలిసింది. ఒక సామాన్యుడు సెలబ్రిటీలకి పోటీగా వచ్చి వారితో ఉండి చివరికి వాళ్ళని దాటేసి కప్పు గెలుచుకోవడం అనేది గర్వించాల్సిన విషయం అని అన్నాడని తెలిసింది. ఇక ఒక రైతు బిడ్డ అంటే ఎక్కడా కూడా తక్కువేం కాదని నిరూపించాడు అని అన్నాడు. అంతేకాకుండా ప్రశాంత్ తన డబ్బులను రైతులకు ఇవ్వడానికి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది అని పొగిడినట్టు తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పల్లవి ప్రశాంత్ పేరు బాగా ట్రెండింగ్లో ఉందని చెప్పాలి.